జోగి రమేష్ మీద కోపం ఉంది కదా, ఎక్కడ దొరకలేదు, తోసేయరు దీనిలో అన్నారు, తోశారు, అరెస్ట్ చేశారు, ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి గందరగోళం చేసి కొన్నాళ్ళు జైల్లో పెట్టారు. అంటే రాజకీయ కక్షలకు ఉపయోగించుకోవడం కోసం మాత్రమే లిక్కర్ స్కామ్ బయటికి తీసుకొచ్చి లేనిపోని కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తున్నారు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఎవరెవరిని అరెస్ట్ చేస్తారండి మీరు? లిక్కర్ స్కామ్ అని పెట్టి సీనియర్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు, కేఎన్ఆర్ మీద విచారణ, ఇంతమందిని అరెస్ట్ చేశారు. సరే వీళ్ళందరికీ బెయిల్ వచ్చేసినాయి. కేసులు నిలబడతాయో లేదో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, భగవంతుడు తెలుసు, అందరికీ తెలుసు, పెట్టిన చంద్రబాబు కూడా తెలుసు. అంటే భయపెట్టాలనేటువంటి ఉద్దేశం. ఇవాళ పొలిటికల్ అసిస్టెంట్ అయినటువంటి కేఎన్ఆర్ని తీసుకొచ్చి మళ్ళీ విచారణ చేస్తున్నారు. అందరినీ ఇంకా బాయ్స్ కూడా పిలుస్తారు, బాయ్స్, స్వీపర్స్, ఎవరుంటే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అనుకూలంగా ఉన్నా సరే లిక్కర్ స్కాములో పెట్టాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో ప్రవేశపెడుతారు రాజకీయ కక్ష. ఆ మధ్యన మన నాగేశ్వరరావు గారిని కూడా పెట్టారు. సరే ఆయన కోర్టుకు వెళ్ళాడు అనుకో, దానిలో మన నాది కూడా రాశారు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో అంబటి హస్తం అని రాశారు. నేను జైల్లో ఉండగా ఎవరు దొరికిదాన్ని పెట్టేయండి రా, మీ దుంపదేగా లోపల ఈ లిక్కర్ స్కామ్లో. ఆ స్కాము లేదు, ఏమి లేదు, సృష్టించి దాని మీద పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఆధారాలు లేకోకుండా ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు అనుకూలమైన వాళ్ళని సిట్టుగా ఫామ్ చేసి వాళ్ళని పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. తెలియగలుగుతాండి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఆవిర్భవించింది? మీ బెదిరింపులకు భయపడతామా? మీరు లిక్కర్ స్కామ్ అను, మరొక స్కామ్ అను తీసుకొస్తే ఉనికిపోతామా? ఎదుర్కోలేమా? భయపడతామా? అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈనాడు వాళ్ళు రాస్తారు ఈడీ పిలుస్తుందంట. ఈడీ అంటే ఏంటబ్బా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరా లేకపోతే ఈనాడు వారి డైరెక్టరా పిలుచడానికి? ఏదో ఇష్టమైన రాసిపారు. లేకపోతే మీకే చెప్పారా రహస్యంగా? కిరణ్ కుమార్కి చెప్పారా? లేకపోతే రాధాకృష్ణకి మొన్న చెప్పారా? ఏంది ఇవన్నీ కూడా? అంటే ఎల్లో మీడియా ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన కథనాలు రాయొచ్చు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద రాయొచ్చు. నేను అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో అన్నాడండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారంట. భజన చేయండి అందరూ, పేపర్లు పెట్టుకున్న వాళ్ళు, మీడియాలు పెట్టుకున్న వాళ్ళు. చంద్రబాబుకు భజన చేయండి, భజన చేస్తే కేసులు పెట్టడు. భజన చేయకపోయారా కేసులు పెడతారు. ఇప్పటికే చాలా యూట్యూబ్లు మన నారా లోకేష్ గారు డబ్బులు ఇచ్చి భజన చేసే కార్యక్రమం చేస్తాడు, మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తున్నాడు. వాళ్ళు మాత్రం మీద కేసులు పెట్టరు, మేం కేసులు పెడితే తీసుకోరు. అంటే రాజకీయంగా కక్ష సాధించడం కోసం మీడియా మీద కూడా పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నీకు చెబుతున్నాను, మీ బెదిరింపులకి, మీ కేసులకి, మీ సిట్టులకి, మీ స్టాండులకి, మీ పోలీసు వారికి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు సరిగదా. ధైర్యంగా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఉడత ఊపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు భయపడి బెదురుతారనుకోవటం మీ భ్రమ తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక రెండో అంశం ఏంటంటే, మా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏదో అరెస్ట్ చేశారని ఇందాక న్యూస్ వచ్చినట్టుంది. ఇది ఒక అన్యాయమైన వ్యవహారం. బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, ఒక పాల ఫ్యాక్టరీకి అధిపతిగా ఉన్నాడు. దాన్ని ఇంతకుముందు అమ్ముకున్నారు, మళ్ళా కొత్త పాల ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాల ఉత్పత్తి, పాల తయారీకి సంబంధించినటువంటి ఒక దిగ్గజం ఈ రాష్ట్రంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు. రాజకీయాల్లోకి వచ్చాడు. అంతకుముందు పీఆర్పీ తరఫున పోటీ చేశాడు, వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు పెదకూరపాడులో. తర్వాత వినుకొండ వెళ్ళి గెలిచాడు, మళ్ళా వినుకొండలో ఓడిపోయాడు. కాస్త రిచ్, వైట్ మనీ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఏమండి ఇది ఈనాడు రాశారు మొన్న, 100 కోట్ల భూదందా వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. దీనిలో కూడా రాశారు, దీనిలో మన జ్యోతిలో కూడా 100 కోట్ల భూమిని కాజేయాలని బొల్లా బ్రహ్మనాయుడు గారు కుట్ర పన్నాడు అని. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ స్టోరీలు నేను పూర్తిగా చదివా, దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్లో ఒక స్థలాన్ని బి దగ్గర కొనాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది రెగ్యులర్ అయిపోయిందని చెప్పేసి ఆయనకి రెగ్యులైజ్ పేపర్ చూపించాడు. పైకి కొంత ఈయన కూడా కాదు, వీళ్ళ బంధువు అంటే ఎవరో రమేష్, ఆయనకి ఈయన పెట్టుబడి పెట్టాడు. మోసపోయారు ఒక విధంగా చెప్పాలంటే. 1,25,00,000 రూపాయలు ఇచ్చారనేమో ఈనాలో రాస్తాడు, 5 కోట్ల రూపాయలు వైట్ మనీ
ట్రాన్స్ఫర్ చేశారని ఆంధ్రజ్యోతిలో రాస్తారు. ఏంటి ఆంధ్రజ్యోతికి ఈనాడికి కక్ష? బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టించి ఆయన లోపలేపించాలనే ప్రయత్నం. నేను కూడా ట్రై చేసి ఆయన కోసం దొరకలా. ఎందుకంటే పాపం ఆరోగ్యం బాగోదు, ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కేసు పెట్టారు అనగానే యాంటిసిపేటర్కి వెళ్ళాడు. యాంటిసిపేటర్కి వెళ్ళి పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆ యాంటిసిపేటరీ 11వ తారీఖు వేశారు. ఈ లోపల పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. చూద్దాం. నేనేది ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి కేవలం విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప దీనిలో అసలు బొల్లా బ్రహ్మనాయుడు గారికి దొంగాస్తి కొనుక్కుని ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాల. రెగ్యులరైజ్ కానిటువంటి ఆస్తిని కొనుక్కుని ఏం చేసుకుంటాడు? అది చెప్పినాడు బ్రోకర్ రెగ్యులరైజ్ అన్నాడు, కొనడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు కాదు, బొల్లా రమేష్, ఆయన దూర బంధువు. అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది. ఈయనట పట్టుకుంటారు నాకు అర్థం కాలేదు. సరే, ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఈనాడు ఆంధ్రజ్యోతి విషంకకే కార్యక్రమాలు, కేసులు పెట్టించి వెంటపడేటటువంటి కార్యక్రమాలు, బెదిరించే కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటంటే పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి భయపెట్టాలని మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేయటం లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు చూశారు కదా, 2 సంవత్సరాలు అయింది పరిపాలన. ఏం చేశారాయా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏమైనా చేశారంటే అన్ని చేశానంట, అన్ని చేసేసాయంట. సూపర్ 6లు ఏమున్నాయండి? కూటమి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆడబిడ్డ నిధి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా నెలకి? ఏమండి చంద్రబాబు నాయుడు గారు చేశారా? చెప్పండి. 2, నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు నెలకి ఇస్తామని బాబు కొడుకులు ఇద్దరు ఊదరగొట్టారు. అయిపోయింది అన్నారు. ఒక్కడికి ఇచ్చామండి, నాకు అర్థం కాలేదు. 2వది, 50 ఏళ్లు నిండినటువంటి మహిళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెన్షన్ ఇస్తా అన్నావు. ఇచ్చావా? ఏమంటారు దీన్ని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు? మోసం అనరా? ఐపీసీలో 420 అనరా? ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి వ్యక్తిని ఏమంటారు? 420 సీఎం అంటారు. ఇవ్వడం మాట తప్పటం, ఇవ్వటం మాట తప్పటం. నీ జీవితం అంతా అంతే. అప్పుడు కూడా రైతు రుణమాఫీ ఇస్తా అన్నావు, మోసం చేశావు. కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నావు, మోసం చేశావు. నీ జీవితం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు 420 జీవితం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాటిస్తే మాట తప్పం, మడం తిప్పం. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటి? మాట తప్పటం, మడం తిప్పటం, 420గా ముద్రపడటం. మీ బ్రాండ్ గుర్తుపెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. కేసులతోనూ బెదిరింపులతోనూ ఎల్లో మీడియా రాతలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనుకుంటే అణిగేది కాదిది. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో నిన్ను ఓడించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.